హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మనం చూసినట్టయితే 261 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ 543 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 872 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి నిఫ్టీది, సో విక్స్ కూడా మనం చూసినట్టు స్లైట్లీ పెరిగింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే మార్కెట్ 2 days ఏదైతే మార్కెట్ లో సైడ్ వేస్ ఉండేనో ఈ రేంజ్ ని మార్కెట్ బ్రేక్ చేసింది డౌన్ సైడ్. ఎప్పుడైతే మార్కెట్ 24,900 కిందికి వచ్చిందో మార్కెట్ 24,800 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చేసింది. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను 24,800 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది బౌన్స్ చేస్తుంది అని చెప్పి, కాకపోతే మార్కెట్ అనేది అది కూడా బ్రేక్ చేసేసింది. సో ఈ లెవెల్స్ దగ్గర మీకు అప్డేట్ కూడా చేశాను మార్కెట్ లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎస్టర్డే అనాలిసిస్ చేయలేదు బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్ వల్ల. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ టు పిన్ అన్ని అప్డేట్ చేశాను. ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ కూడా క్లియర్లీ అప్డేట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే సెన్సెక్స్ వచ్చేసి యాజ్ పర్ చార్ట్స్ నా బేరిష్ ఉందని చెప్పి 1136 లో, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా ఫాలో అయింది. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి ఎప్పుడైతే నేను అనాలిసిస్ పోస్ట్ చేయను. సో నెక్స్ట్ డే ఇక్కడ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్లీ ఆల్గో లెవెల్స్, దాంతో పాటు వ్యూ అండ్ దాంతో పాటు లెవెల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం చూస్తే చార్ట్ వచ్చేసి మార్కెట్ ఒక డైలీ టైం ఫ్రేమ్ లో ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఈ పాయింట్ లో ఏదైతే బిగ్ క్యాండిల్ ఉంది కదా 24,500 నుంచి మార్కెట్ దగ్గర 25,000 లెవెల్ పైన. సో ఈ బుల్లిష్ క్యాండిల్ మార్కెట్ ఆల్మోస్ట్ 70 to 80% మార్కెట్ అనేది గెయిన్స్ అన్నిటి కూడా తీసేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ లో ఏదైతే 2 days ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయింది. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే వ్యూ అనేది బుల్లిష్ పెట్టుకోండి. ఓకేనా? యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,500 లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదో ప్యారలల్ ఛానల్ కనిపిస్తుంది మార్కెట్ లో. ఈ ప్యారలల్ ఛానల్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్ లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. నా నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,500 ఆల్ట్. ఓకేనా? సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,700 దగ్గరలో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ వచ్చి 24,500 లో సపోర్ట్ తీసుకుంటే ఓకే. ఒకవేళ ఈ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, సో ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు 24,350. సో నెక్స్ట్ సపోర్ట్ అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 24,200 సపోర్ట్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, 15 minutes టైం ఫ్రేమ్ పెడితే. సో మార్కెట్ వచ్చేసి ఏదైతే రేంజ్ నుంచి మార్కెట్ లో బ్రేక్అవుట్ అయిందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇప్పుడు ఆ లెవెల్స్ దగ్గరలో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇదే పాయింట్ లో మార్కెట్ లో బ్రేక్అవుట్ అయింది కదా, ఈ పాయింట్ దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఈ పాయింట్ నుంచి మార్కెట్ లో బయర్స్ బౌన్స్ చేసి అప్ సైడ్ తీసుకెళ్లి మార్కెట్ 24,800 అండ్ 24,900 పైకి తీసుకెళ్తే అప్పుడు మార్కెట్ లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా? అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసి లోస్ ని కనుక బ్రేక్ చేసిరు అనుకోండి, ఇవాళ డే లోన్ కనుక బ్రేక్ చేసిరు అనుకోండి, అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టువర్డ్స్ 24,500 అండ్ 24,350 లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవుతే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 24,200 వరకు. అండ్ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఏదైతే ఈ బ్రేక్అవుట్ అయిందో ఇది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్టయితే ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో బిగ్ క్యాండిల్ ఉంది కదా బులిష్ క్యాండిల్, ఒకవేళ మార్కెట్ అనేది ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్ లో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ ఉంది. సో 25,000 లెవెల్ దగ్గర. సో మార్కెట్ ఇదే పాయింట్ నుంచి స్ట్రగుల్ కూడా చేస్తుంది ఇప్పుడు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. సో మార్కెట్ రేపు కనుక ఈ లెవెల్స్ కింద ఉంది అనుకోండి మార్కెట్ 24,500 24,367 లెవెల్స్ ని కూడా ఈ రెండు లెవెల్స్ ని కూడా
టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ కంపల్సరీ బయర్స్కి ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేయకుండా మార్కెట్లో బ్రేక్ చేసేస్తుంది అనుకోండి మార్కెట్, సో మార్కెట్ 24,360 అండ్ 24,500 అండ్ దానికన్నా కిందికి కూడా ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 24,200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే వీక్నెస్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉండి మార్కెట్లో కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి ఫేక్అవుట్ చేసి మళ్ళీ మార్కెట్ ఏదైతే ఇవాళ డేలోస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు చెప్పలేము. ఓకే, యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి స్లైట్లీ బేరిషే ఉంది. మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయాలి. ఈ లెవెల్స్ హోల్డ్ చేయకుండా మార్కెట్ అనేది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ లో ప్లాన్ చేయాలంటే 24,800 24,900 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 54,877 లో క్లోజింగ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో ఏదైతే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ లో బ్రేక్అవుట్ అయ్యింది, సో ఈ పాయింట్ లో మార్కెట్ ఆల్మోస్ట్ ఇదే పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ లో ఒక రివర్సల్ రావాలి. అండ్ రివర్సల్ వచ్చి 55,200 ఆర్ 250 లెవెల్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. లేదా మార్కెట్ 54,800 బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే డేలో ఉందో ఈ డేలో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 54,400 ఆర్ 54,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ నేను డైలీ టైమ్ ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు డైలీ టైమ్ ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ 2 డేస్ ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. 2 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు కంటిన్యూస్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టాప్ 55,500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఏదైతే 55,100 ఉందో ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసింది. 55,000 సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది. ఇంట్రాడేలో క్లియర్లీ గైడ్ చేశాను, మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి. సో 55,000 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. 54,877 దగ్గరలో ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉండొచ్చు. మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇవాళ డేలో ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 54,500 సపోర్ట్ వైపు మార్కెట్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్ లో ట్రేడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 54,500. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయిందో క్యాండిల్, ఈ లెవెల్స్ ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఇక్కడ ఫెయిల్ అయింది హోల్డ్ చేయడం. మార్కెట్ వచ్చేసి మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే బాడీ ఉందో కంప్లీట్లీ బాడీని అయితే ఆక్యుపై చేస్తుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఇది కంటిన్యూ చేస్తే ఈ విక్ నెక్స్ట్ ఏదైతే విక్ ఉందో ఈ విక్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అట్లీస్ట్ 55,250 లెవెల్ పైకి మార్కెట్ వెళ్ళాలి. ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక 50 to 60% పైన మార్కెట్ ఉంటే అప్పుడు మార్కెట్ లో కొద్దిగా అప్ సైడ్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. 55,250 పైన ఉంటే మార్కెట్ స్ట్రాంగ్లీ ఉంటే అప్పుడు రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే కొంచెం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ ఏదైతే డే లో ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి 54,500 నెక్స్ట్ సపోర్ట్ అండ్ 54,250 అండ్ 54,000 సపోర్ట్ లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చూద్దాం. సో సెన్సెక్స్ చార్ట్ మనం పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో మార్నింగ్ మనం సెన్సెక్స్ మనం చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో సెన్సెక్స్ లో క్లియర్లీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ డిఎం చేసి అడిగారు సెన్సెక్స్ చార్ట్ కూడా షేర్ చేయండి అని చెప్పి. సో ఈ పాయింట్ లో సెన్సెక్స్ లో మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సో 81,800 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో ఇక్కడ బెరిష్ ప్యాటర్న్ చెప్పాను. మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 82,100 అండ్ 82,200 లెవెల్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే అప్ సైడ్ పాసిబుల్స్ ఉంటాయి, లేకుంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 81,500 సపోర్ట్ వరకు రావచ్చు అని చెప్పి మార్కెట్ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసేసింది. 81,500 కూడా మార్కెట్ బ్రేక్ చేసింది అండ్ ఇంకా డౌన్ సైడ్ వచ్చేసింది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 81,200 లెవెల్ వరకు వచ్చింది. సో ఇక్కడ మీరు 15 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, మార్కెట్ ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది. సో ఈ పాయింట్ లో మార్కెట్ లో సపోర్ట్ ఉంది 81,200 దగ్గరలో. ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే లెవెల్ దగ్గర ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది, ఇది బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో డౌన్ సైడ్ టెస్ట్ చేసి ఇదే పాయింట్ నుంచి మార్కెట్ లో అప్ సైడ్ లో మొమెంటం వచ్చింది. ఓకే, సో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ 81,200 లెవెల్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మార్కెట్ లో 80,800 ఆర్ 81,000 లెవెల్
సపోర్ట్ లెవెల్ ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు, పానిక్ సెల్లింగ్ రావచ్చు. ఈ లెవెల్స్ కింద బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్ లో కూడా. ఓకే, నిఫ్టీ చార్ట్ అండ్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి అండ్ మీరు రెండు సేమ్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి 80,800 లెవెల్ ఈ పాయింట్ లో అండ్ ఈ పాయింట్ లో స్వింగ్ 80,800 80,678 ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఇది బ్రేక్ అవ్వకూడదు మార్కెట్ అప్ సైడ్ లో బులిష్ లో ఉండాలి అంటే. ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ లో ఏదైతే డౌన్ సైడ్ లో లెవెల్స్ డ్రా చేసామో ఇవన్నీ లెవెల్స్ కూడా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 80,400 కానీ 80,000 లెవెల్ కానీ ఈ లెవెల్స్ అన్ని కూడా టార్గెట్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద మనం ఈ సైడ్ లో ట్రేడ్ కంటిన్యూషన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకేనా, సో సెన్సెక్స్ పాజిటివ్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 81,700 or 800 పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ను హోల్డ్ చేస్తుందా లేదా చూడాలి. ఒకవేళ హోల్డ్ చేయకుంటే బేరిష్ కంటిన్యూ చేయొచ్చు. ఏదైతే ఇక్కడ గ్యాప్ పెండింగ్ ఉందో ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కానీ. ఓకేనా, సో మార్కెట్ ఏదైతే లోస్ ఉన్నాయో ఇది ఇంపార్టెంట్. సో నిఫ్టీలో అయితే 24,500 అండ్ లెవెల్ అండ్ దానికన్నా కింద 24,350 లెవెల్ ఇంపార్టెంట్. సెన్సెక్స్ లో వచ్చేసి 81,000 అండ్ 80,800 లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కిందకి వచ్చేసింది అనుకోండి మార్కెట్ ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీ చూసారనుకోండి, సో నిఫ్టీ 24,700 లెవెల్ దగ్గర ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 52,567 65,000 ఇక్కడ కనిపిస్తుంది. 24,700 సపోర్ట్ లెక్ యాక్ట్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ 24,500 సపోర్ట్ లెక్ యాక్ట్ చేయవచ్చు. 91,000 ఉంది ఇక్కడ అండ్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ 24,800 రెసిస్టెన్స్ అండ్ దానికన్నా పైన మీరు చూసినట్టయితే 25,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే కాల్ సైడ్ ఎక్కువగా మీకు రెసిస్టెన్స్ అనేది యాడ్ అయింది. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో కాల్ సైడ్ హ్యూజ్ మనకి కాల్ రైటింగ్ కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు యాజ్ పర్ డేటా అయితే క్లియర్లీ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది. US Tech 100 కూడా 89 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది. డాక్స్ కూడా మనం చూస్తే స్లైట్లీ పాజిటివ్ లో ఉంది. డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ లో నెగిటివ్ కనిపిస్తుంది అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి పాజిటివ్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ అండ్ మన ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోప్ మార్కెట్స్ రెండు పాజిటివ్ లో ఉన్నాయి అండ్ మన యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి. ఓకేనా, అండ్ బిట్ కాయిన్ కి వద్దాం. సో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ లో సెల్ సిగ్నల్ వచ్చింది. సో నిన్న మేము బిట్ కాయిన్ ట్రేడ్ చేసాం. ఇది మీరు అలర్ట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో లాస్ట్ టైం మీకు క్లియర్లీ చెప్పాను. సో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉంటుందో ఈ స్కాల్పర్ వచ్చేసి మనకి బై అండ్ సెల్ సిగ్నల్ అలర్ట్స్ కూడా ఇస్తుంది అని చెప్పి. సో ఇక్కడ ఆల్రెడీ అలర్ట్స్ వచ్చింది. సో అలర్ట్ రాగానే షేర్ కూడా చేశాను ప్రీమియం ఛానల్లో. సో నిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇది బై బిట్ కాయిన్ లో బై చేసాము ఈ పాయింట్ నుంచి. సో ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే 2,500+ పాయింట్స్ క్యాప్చర్ చేసాం అండ్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాను నేను చాలా వరకు. అండ్ ఇథేరియం లో కూడా ఈ పాయింట్ లో బై చేసాము అండ్ నిన్న ట్రేడ్ లో సో ఆల్మోస్ట్ ఆల్ 100 పాయింట్స్ పైగానే ప్లాన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది. సో సెల్ సిగ్నల్ కూడా షేర్ చేస్తాను. మీరు కూడా ట్రేడ్ చేయాలనుకోండి క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి. సో సింపుల్ మీరు చేయాల్సింది ఏం లేదు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. మేమైతే మోస్ట్లీ ఫ్యూచర్స్ చేస్తున్నాం. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇక్కడ చేయొచ్చు అండ్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ లేదు అండ్ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది ఆప్షన్స్ లో. దాంట్లో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ కింద ఉంది. సో అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి అండ్ ఫండ్ యాడ్ చేసుకుని ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. దాంతో పాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో ఏదైతే క్రిప్టో అండ్ ఫోరెక్స్ ప్రీమియం ఛానల్ ఉందో ఇక్కడ అలర్ట్స్ షేర్ చేశాను. నిన్నటి ఏదైతే ఉందో ట్రేడ్ ఇది నిన్నటి ట్రేడ్ ప్రీమియం ఛానల్ మెంబర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నిన్న ఆల్మోస్ట్ ఆల్ బై సిగ్నల్ అలర్ట్ ఇది వచ్చేసి మనకి 8:45 PM నిన్న షేర్ చేశాను. సో బై సిగ్నల్ అండ్ ఇథేరియం కూడా 9 o'clock షేర్ చేశాను. దగ్గర రెండు కూడా టార్గెట్స్ అచీవ్ అయినాయి. అలా మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా క్రిప్టోలో ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రీమియం ఛానల్ యాక్సెస్ తీసుకొని అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ తీసుకొని ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ లో కూడా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ రిస్క్ ని బట్టి. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అఫీషియల్ ఉంటుంది. సో ఇంట్రా డేలో
మార్కెట్ అవర్స్లో అప్డేట్స్ ఇస్తాను, ఆల్గో లెవెల్స్ అండ్ వ్యూ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.